నమస్తే, నేను సిరి. తిరుమలలో అయితే మహా సంప్రోక్షణ అయితే జరపాలని చెప్పేసి టీటీడీ అధికారులు అనుకుంటున్నారు. అయితే అది ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే ఈ 5 సంవత్సరాలు, గత 5 సంవత్సరాలు ఏవేవైతే అక్కడ ప్రభుత్వానికి సంబంధించింది ఏవేవైతే జరిగాయో, అది తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏదైతే జరిగిందో అదంతా కూడా స్వామివారికి ముట్టింది. కాబట్టి అక్కడైతే అధికారులు ఇలాంటిది చేయాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే అది ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలనేది చెప్పేసి అక్కడ వాళ్ళు ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. మరి దీని మీద మరింత సమాచారం మనకు అందజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో మహా సంప్రోక్షణ చేయాలని చెప్పేసి అక్కడ ఎవరైతే ఉన్నారో పండితులు వాళ్ళు ఒక ఆలోచన చేస్తున్నారు. అది కూడా ఎందుకంటే ఈ 5 సంవత్సరాలు ఏదైతే జరిగిందో పాపాలు అవి మన తిరుమల తిరుపతి దేవస్థానం లోపలికి కూడా వచ్చేసింది. ఆ పాపం ఏంటని మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. సో వీటన్నిటిని అంటే శుద్ధి లాంటిది అని కూడా అనుకోవచ్చు మనం. సో ఇది చేయాలంటే మరి ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు ఆలోచిస్తున్న పరిస్థితి. మరి దీని మీద వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకున్న పరిస్థితులు ఉన్నాయి సార్? ఇప్పుడు అపచారం అంటారు. తెలిసి చేసినటువంటి అపచారాలు కొన్ని, తెలియ చేసినటువంటి అపచారాలు కొన్ని ఉంటాయి. ఇప్పటివరకు ఏదో జరిగిపోయింది, అది ఇప్పటివరకు బయటికి రాలా. కానీ ఇప్పుడు తెలిసింది ఏం అపచారం జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానం, తిరుమల వెంకన్న మీద ఎలాంటి అపచారాలు చేశారు, ఇవన్నీ తెలిసిన తర్వాత అప్పుడు ఖచ్చితంగా వాటికి విరుగుడుగా చేయాలి ఆగమ శాస్త్రం ప్రకారం. తెలియనప్పుడు వేరు, తెలిసిన తర్వాత కనుక దానికి ఆగమ శాస్త్రం ప్రకారం చేయకపోతే తెలుసుకున్నటువంటి వాళ్ళు అప్పుడు బాధ్యులు అవుతారు. అందుకనే ఈ విషయం తెలిసింది కాబట్టి జంతు కళేబరాల నుంచి తీసినటువంటి కొవ్వుని కరిగించి నీళ్ళలో కలిపి లడ్డూలు తయారు చేసి ఆ లడ్డూ ప్రసాదం వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవానికి సమర్పించారు అనేది తెలిసింది. కాబట్టి ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఈవో శ్యామలరావు గారు చెప్పారు. కాబట్టి భక్తులందరూ నమ్ముతున్నారు, నమ్మాల్సిందే. ఎందుకంటే అఫీషియల్గా చెప్పారు కాబట్టి. అది కూడా అఫీషియల్గా వాళ్ళు ఏం చెప్పారు, ల్యాబ్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం, అది కూడా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి ల్యాబొరేటరీ ఇచ్చినటువంటి పరీక్షల్ని వాళ్ళు బయటపెట్టి పంది కొవ్వు వాడారు, తర్వాత ఎద్దుకు సంబంధించినటువంటి కొవ్వు వాడారు, తర్వాత గోవుకు సంబంధించినటువంటి దాన్ని కూడా వాడి ఉండొచ్చు. మొత్తం మీద జంతువుల యొక్క కొవ్వుని కరిగించి నెయ్యిలో కల్తీ చేశారు. కనిపెట్టలేనటువంటి కల్తీ జరిగింది అనేది శ్యామలరావు గారే చెప్పారు, ఈవో. ఇంకంతకన్నా అథారిటీ ఏమున్నదిగా. ఈవో చెప్పారు, ఐఏఎస్ ఈవో చెప్పారు. పైగా ఆయన శ్యామలరావు గారు మామూలు అధికారి కాదు. ఆయన కెరీర్ మొత్తాన్ని కనుక చూస్తే కనుక చాలా కష్టపడి చదువుకొని చాలా ఇంటెలిజెంట్గా చాలా మంచి ర్యాంకులతోటి సివిల్స్ కొట్టారు. ఆయన సివిల్స్లో ఎంపికయ్యారు. సో కాబట్టి అది ఆయన అఫీషియల్గా అధికారికంగా ప్రకటించారు. కాబట్టి జరిగినటువంటి అపచారాన్ని 100కు 100% నమ్మాల్సిందే. కాబట్టి అపచారం జరిగింది అని చెప్పి తెలిసింది. కాబట్టి దానికి విరుగుడు ఏంటంటే ఆగమ శాస్త్రం ప్రకారం సంప్రోక్షణ చేయాలి. ఆ సంప్రోక్షణ ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి అనే దాని మీద అత్యవసర సమావేశాన్ని ఉన్నతాధికారులు పెట్టుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి వాళ్ళు ఒక నివేదికను తయారు చేసి ఇప్పటివరకు జరిగినటువంటి మొత్తం ఈ కల్తీ నెయ్యికి సంబంధించినటువంటి దాన్ని వాటిని ఎలా ఉపయోగించారు, ఎప్పుడు ఉపయోగించారు, తర్వాత నైవేద్యం ఎలా పెడుతున్నారు, వీటన్నిటి మీద ఒక సమీక్ష నిర్వహించి దానికి సంబంధించిన ఒక నివేదికను తయారు చేసి అది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వడానికి అత్యవసర సమావేశాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్నతాధికారులు పెట్టుకొని వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే సంప్రోక్షణ చేయాలి. సంప్రోక్షణ చేస్తే తప్ప ఆగమశాస్త్రం ప్రకారం జరిగినటువంటి అపచారానికి వెంకటేశ్వర స్వామి కన్నా కూడా హిందూ సమాజం కొంత సంతృప్తి చెందే అవకాశం ఉంది. లేదంటే ఇవాళ హిందూ సమాజం ఈ విషయం తెలుసుకున్న తర్వాత చాలామంది జీర్ణించుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఇంత అపచారమా, ఇంత దారుణమా, ఇంత నీచమా అనేటువంటి అభిప్రాయంతో ఉన్నారు. అసలు సోషల్ మీడియాలో అయితే ఈ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎలా బరాయిస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇలాంటి వ్యక్తిని ఎలా ఎన్నుకున్నారు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని దూషిస్తూ
కొన్ని వీడియోలు కూడా పెట్టారు కొంతమంది దేశ విదేశాల నుంచి ప్రపంచవ్యాప్తంగా కూడా చాలామంది సోషల్ మీడియాలో ఇవాళ వస్తున్నటువంటి రెస్పాన్స్ అది. సో కాబట్టి హిందూ సమాజం అనేది ఒక పెద్ద బలమైన సమాజం భారతదేశంలో. సో కాబట్టి హిందూ సమాజం మనోభావాలు దెబ్బతింది. ఆ మనోభావాల మీద దెబ్బ కొట్టారు. ఎవరు కొట్టారంటే మహాపాపులు. ఎవరు ఆ మహాపాపులు అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో చెప్తున్నది ఏంటంటే, సోషల్ మీడియాలో వస్తున్నటువంటి పేర్లు ఆ మహాపాపులు ఎవరెవరు ఉన్నారని అంటే, ఈ మహాపాపం చేసినటువంటి వాళ్ళలో తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా పనిచేసినటువంటి వాళ్ళు, ఈవోలుగా పనిచేసినటువంటి వాళ్ళు, ముఖ్యమంత్రిగా ఆ రోజు ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళ పేర్లు చెబుతున్నారు. ఎవరు ముఖ్యమంత్రి అంటే జగన్మోహన్ రెడ్డి గారు, ఈవో ఎవరంటే ధర్మారెడ్డి గారు, టీటీడీ చైర్మన్గా వ్యవహరించింది ఎవరంటే వైవి సుబ్బారెడ్డి, అలాగే కరుణాకర్ రెడ్డి. వీళ్ళందరినీ మానిటర్ చేసింది ఎవరంటే ధనుంజయ రెడ్డి, సీఎం ఆఫీస్లో ధనుంజయ రెడ్డి. వీళ్ళందరూ, అలాగే సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణ రెడ్డి, వీళ్ళందరి పేర్లు చెప్తూ రకరకాలుగా వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు సోషల్ మీడియాలో. మహాపాపులు ఎవరైనా ఉన్నారంటే మహాపాపం చేసినటువంటి వాళ్ళు వీళ్ళే. వీళ్ళని వెంకటేశ్వర స్వామి క్షమించరు. 11 మంది ఎమ్మెల్యేలకు పరిమితం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి శిక్ష చాలదు, ఆ శిక్ష చాలదు, ఇంకా వెంకటేశ్వర స్వామి శిక్ష వేస్తారు, శిక్ష వెయ్యాల్సిందే ఈ మహాపాపులకి అనేటువంటిది చెప్తున్నారు. ఇంకొక వైపు ఏమంటే ధర్మారెడ్డికి జరిగినటువంటి ఫ్యామిలీ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా సోషల్ మీడియాలో ప్రొజెక్ట్ చేస్తున్నారు. ధర్మారెడ్డి కొడుకు పెళ్లికి ముందు రోజు చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు అంటే వెంకటేశ్వర స్వామికి అపచారం చేశారు కాబట్టి ఇలాంటివన్నీ జరిగాయి అతనికి. అప్పటికి కూడా అతను తెలుసుకోలేదు. అతను తెలుసుకోకపోగా అతను ఇంకా అపచారాలు చేస్తూ వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే అది చేస్తూ వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి కోసం, జగన్మోహన్ రెడ్డి కేసుల కోసం తిరుమల తిరుపతికి వచ్చేటువంటి, దర్శనానికి వచ్చేటువంటి జడ్జిల్ని కొంతమందిని, అలాగే అక్కడికి వచ్చే వివిధ రంగాలకు సంబంధించినటువంటి ప్రముఖుల్ని, కేంద్ర మంత్రుల్ని, కేంద్రంలో ఉండేటువంటి సెక్రటరీస్ని, వీళ్ళందరినీ కూడా ఆయన ఉపయోగించుకొని జగన్మోహన్ రెడ్డి గారికి సహాయం చేయడానికి, జగన్మోహన్ రెడ్డి గారి కేసుల నుంచి బయటపడటానికి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కేంద్రంగా చేసుకొని ఒక పెద్ద లాబిస్ట్గా, ఒక అంతర్జాతీయ బ్రోకర్గా పనిచేశాడని చెప్పి సోషల్ మీడియాలో ఆయన మీద విరుచుకుపడుతున్నటువంటి కామెంట్స్, నెట్జన్లు కామెంట్స్ చూస్తుంటే అర్థమవుతుంది. మరి ఆయన చూసుకుంటున్నారో లేదో నాకైతే తెలియదు, కానీ నెట్జన్స్ అయితే మాత్రం ధర్మారెడ్డిని ఒక మహాపాపిస్ట్ వాడు, మహాపాపం చేశాడు అనేది నెట్జన్లు విరుచుకుపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డిని అయితే అసలు అతన్ని అసలు ఇష్టానుసారంగా నెట్జన్లు అయితే అసలు కొన్ని వర్డ్స్ చెప్పడానికి కూడా మనకు ఇబ్బందిగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిని అయితే చీత్కరించుకుంటున్నారు. స్వయాన షర్మిల చెప్పారు కదా, తన చెల్లెలే చెప్పింది. తల్లి కాదని తల్లి చెప్పింది, చెల్లి చెప్తోంది దుర్మార్గుడు అని చెప్పి. ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రజలు అతను నమ్ముతున్నారు. ఇంత పాపానికి ఒడిగట్టాడు, కల్తీ చేసి నెయ్యిని లడ్డూలు పంచాడు. ఇంతకన్నా మహాపాపం ఉందా? ఇంతకన్నా మహాపాపం ఉండదు కదా. ఇంకా ఎందుకు అతని మీద చర్యలు తీసుకోవట్లేదు? అసలు అతన్ని తీసుకెళ్ళి జైల్లో వేయాలని చెప్పి వాళ్ళు షర్మిల గారు చెప్తున్నారు, సొంత చెల్లెలు చెప్తున్నారు. ఇక ఆ తర్వాత ఆయనకి సపోర్ట్ చేస్తూ అన్ని రకాలుగా అన్నీ చేసినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఆయనకి తెలుసుగా తిరుమల తిరుపతిలో ఏం జరుగుతుందని. వైవి సుబ్బారెడ్డికి చైర్మన్గా చేశారు. ఆయన అయితే మీటింగ్ పెట్టి వేలం పాట పాడినట్టు పెంచారు. పెంచేసేయండి, 5,000 పెంచేసేయండి, 5 కాదు 10,000 పెంచేసేయండి, ఇట్లా మాట్లాడారు. ఆ వీడియో కూడా బయటకు వచ్చింది. తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్గా ఉంటూ ఉందాతనాన్ని ప్రదర్శించుకున్న అదేదో వేలం పాటలాగా ఆర్జిత సేవల్ని ఆయన పాడినటువంటి వీడియో బయటకు వచ్చింది. కరోనా సమయంలో ఆయన ఏం చేశాడో అందరికీ తెలుసు. శ్రీవాణి ట్రస్ట్ పెట్టి ఏం చేశాడో తెలుసు. తిరుమల తిరుపతి దేవస్థానం నిధుల్ని ఎక్కడెక్కడికి పంపించారో తెలుసు. అసలు నోట్ల రద్దు అప్పుడు వీళ్ళు నోట్లు రద్దు చేసిన తర్వాత మిగిలినటువంటి వాళ్ళు చాలామంది మళ్ళీ తీసుకున్నారు. ఆర్బీఐకి పర్మిషన్ ఇచ్చారు. ఆర్బీఐ వాళ్ళు స్పెషల్ పర్మిషన్ ఇచ్చారు. ఆ సమయంలో వీళ్ళు ఏం చేశారు, బ్లాక్ మనీని పాత నోట్లతో అనేది కూడా అప్పట్లో న్యూస్ వచ్చింది. ఇక కరుణాకర్ రెడ్డి ఆయనేమో వామపక్ష భావజాలం, దేవుడి మీద నమ్మకం ఉండదు ఆయనకి. దేవుడిని నమ్మే ఆయన అసలు ఆయన భావజాలమే దేవుడిని నమ్ముడు. అలాంటి ఆయనకి కరుణాకర్ రెడ్డికి చైర్మన్ ఇచ్చారు. వీళ్ళు మరి ఇలాంటి జీకి ఏం చేస్తారు? వాళ్ళు అసలు ఇప్పటికీ కూడా పొరపాటు జరిగింది అని చెప్పి పశ్చాత్తాపట్లేదు, పశ్చాత్తాపడితే అట్లీస్ట్ పాపం చేస్తే దాంట్లో కొంతన్నా తగ్గిద్ది. ఆ పశ్చాత్తాపమే లేదు. పశ్చాత్తాపం లేకపోగా మేము నిజాయితీ పరులు,
ఇది కావాలని దుమ్మెత్తి పోస్తున్న డైవర్షన్ పాలిటిక్స్ అని చెప్పి చెప్తున్నారు. ఏది డైవర్షన్ పాలిటిక్స్? తిరుమల తిరుపతి దేవస్థానం కొండల మీద కొండకి 7 కొండలు ఎక్కి మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం జెండాలు ఎగరేసిన మాట వాస్తవం కదా? ఆర్జిత సేవల్ని మీరు అమ్ముకుంది వాస్తవం కదా? ఇవన్నీ అడుగుతున్నారు. న్యూస్ వచ్చింది అనేక సందర్భాల్లో. జెరూసలేం ప్రచారం చేసింది నిజం కాదా? ఆర్టీసీ టికెట్స్ మీద అన్యమత ప్రచారం చేసింది నిజం కాదా? వీడియోలు వచ్చినాయి కదా అనేకం. డిక్లరేషన్ ఇవ్వకుండా తిరుమల దర్శనానికి ఎన్నిసార్లు వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు? సతీ సమేతంగా పట్టు వస్త్రాలను సమర్పించాల్సినటువంటి బ్రహ్మోత్సవాల్లో సింగిల్గా ఎట్టెళ్తారు? ఇవన్నీ ఉన్నాయి. ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా చాలా జరిగాయి అక్కడ అనేది అక్కడ ఆగమశాస్త్ర పండితులు చెప్తున్నారు. ఆ రోజు హిందూ సమాజం చెప్తోంది. అలాగే శ్రీవారి భక్తులు, ఇవాళ శ్రీవారి భక్తుల పరిస్థితి ఏంటి అసలు? వాళ్ళ ఒక కలియుగ ప్రత్యక్ష స్వామి వెంకటేశ్వర స్వామి అంటే అంత నమ్మకం హిందూ సమాజానికి. అలాంటి చోట్ల ఈ మహాపాపులు చేసినటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో ఈ పాపాలకు ప్రాయశ్చిత్తం కావాలంటే పశ్చాత్తాపడాలి. కానీ పశ్చాత్తాపం లేకపోగా దీన్ని డైవర్షన్ చేసేటువంటి విధంగా వీళ్ళు ఉన్నారు. బట్ వీళ్ళకి వెంకటేశ్వర స్వామి బహుశా నేను అనుకోవటం శిక్షించలేము. బట్ వీళ్ళు ఇప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం స్పందించకపోతే కనుక వీళ్ళు దీన్ని కూడా రాజకీయంగా ఉపయోగించుకొని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని అసలు ఇప్పుడున్న ప్రభుత్వానికి సంబంధం ఏంటి అసలు? ఇది కాంట్రాక్ట్ ఇచ్చింది గత ప్రభుత్వం. వీళ్ళు పట్టుకొని టెస్ట్ చేసినందుకు నేరం చేసినట్ట జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంది కాదు కదా. సో సంప్రోక్షణ ఎప్పుడు చేస్తారు? ఈ మహాపాపాలు చేశారు కాబట్టి ఈ మహాపాపాలు చేసినటువంటి నేపథ్యంలో సంప్రోక్షణ చేయాలి. సూర్యగ్రహణం చంద్రగ్రహణం వచ్చినప్పుడు ఈ సంప్రోక్షణ లాంటివి చేస్తుంటారు. ఆ సంప్రోక్షణ వేరు, ఇప్పుడు చేయాల్సినటువంటి సంప్రోక్షణ వేరు. ఇప్పుడు యాగాలు ఇలాంటివి చేసి సంప్రోక్షణ భారీ ఎత్తున చేయాలి. ఎందుకంటే చేసింది అపచారం, పెద్ద అపచారం. ఆ అపచారాన్ని సంపూర్ణంగా కడుక్కోలేరు ఎవరు. సో ఆ అపచారాన్ని ఎంతకంత తగ్గించుకునే ప్రయత్నంలో భాగంగా సంప్రోక్షణ, అందుకే మహాసంప్రోక్షణ చేయాలి అనేటువంటి ఒక నిర్ణయం అత్యవసర సమావేశంలో తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన ఉన్నతాధికారులు తీసుకున్నారు. సంప్రోక్షణ కార్యక్రమానికి సంబంధించి షెడ్యూల్ విడుదల చేసేటువంటి అవకాశం ఉంది.